సమంత ఈ మాట చెప్పినప్పుడు ఇంత చిన్న వయసులోనే అంత జీవితాన్ని ఎలా అనుభవించిందా అని అనుకుంటారు. నిజానికి గొప్ప హృదయం ఉన్నవారి మాటలు, పనులు గొప్పగానే ఉంటాయి. సమంత దక్షిణ భారతదేశంలో అందమైన అగ్రనటి మాత్రమే కాదు, ఒక స్టార్ హీరోయిన్‌గా పేదవారికి సేవ చేయడంలో కూడా తనదే అగ్రస్థానం. కొంతమంది హీరోలు తమకు తోచినట్టుగా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ, హీరోయిన్‌లంటే చాలా తక్కువ. తమ సమయాన్ని, డబ్బుని పేదవారికి సహాయంగా ఇచ్చే హీరోయిన్‌లు అత్యంత అరుదుగా ఉంటారు. ఈ విషయంలో అందమైన నటనకు, గొప్ప సేవకు తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది సమంత. చీకటిని చీల్చుకుంటూ ఉదయించే సూర్యుని తొలికెరణ సైనికులను ప్రత్యూషగా పిలుస్తారు. సమంత ఈ ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించడానికి ఒక బలమైన కారణముంది. ఒకసారి సమంతకు ఆరోగ్యం బాగోలేక చాలా రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. తను అనుభవిస్తున్న బాధ కన్నా ఆ హాస్పిటల్లో మిగిలిన వారు ఆర్థికంగా బాధపడుతున్న తీరు తాను తీవ్రంగా కలిచివేసింది. ఏదైనా ఒక కష్టం కలుగుతుందంటే దాని తర్వాత ఒక పరిపూర్ణమైన ఆనందం ఉంటుందన్నట్టు, ఇంకా ఆ కష్టమే మనల్ని ఒక ఉన్నత లక్ష్యానికి తీసుకెళ్తుందన్నట్టు, ఇలా కూర్చుని బాధపడటం కన్నా వారి బాధను కొంతైనా తగ్గించాలి. అది ఒకరిద్దరి వరకు మాత్రమే కాకుండా శాశ్వతంగా ఎంతమందికి వీలుంటే అంతమందికి సేవ చేయాలని అప్పుడే బలంగా నిర్ణయించుకుంది సమంత. ఇలాంటి దృఢ సంకల్పం కలగడానికి తన తల్లి కూడా ఒక గొప్ప స్ఫూర్తి. సమంతది ఒక మధ్యతరగతి కుటుంబం. వారి కుటుంబం ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నా కూడా సమంత తల్లి పేదవారికి సేవ చేసేవారట. అమ్మా నాన్నల ఎంపిక భగవంతుడు నిర్ణయిస్తే స్నేహం మాత్రం మన అదృష్టం కొద్దీ ఏర్పడతాయని నమ్మే సమంతకు ప్రత్యూష ఫౌండేషన్ కోసం మరో ఇద్దరు మిత్రులు తోడయ్యారు. ఒక సందర్భంలో సమంత గైనకాలజిస్ట్ మంజుల అనగని డిజిటల్ మార్కెటింగ్ నిపుణులతో కలవడం జరిగింది. వీరి ముగ్గురు లక్ష్యాలు ఒకటే అవడంతో ప్రత్యూష ఫౌండేషన్ తొందరగానే స్థాపించారు. అనారోగ్యంగా ఉన్న చిన్నారులను, మహిళలను ఆదుకోవడం, మహిళలకు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు రాకముందే తగిన జాగ్రత్తలు ఇలా పాటించాలని వివరించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే ప్రత్యూష సపోర్ట్ స్థాపించిన తొలి రోజుల్లోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించారు. తెలంగాణలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వారి అమూల్యమైన సహకారంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. అనాథాశ్రమంలోని పిల్లలకు ఆర్థికంగా సహాయం చేస్తూనే వారి ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఈ ఫౌండేషన్. ఇప్పటి వరకు ఎంతో మందికి చూపు లేని వారికి కంటి ఆపరేషన్లు, వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాట్లు, మేకే ఫిష్ ద్వారా చిన్నారుల కళలను నిజం చేయడం, ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూష ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఒక స్టార్ హీరోయిన్గా ఉంటూనే మొహమాటం లేకుండా సమంత ఇంకా వారి టీం ఫండ్స్ సేకరిస్తారు. అలాగే సినిమాలో ఉపయోగించిన ప్రత్యేక వస్తువులను వేలం ద్వారా అమ్మి, సెలబ్రిటీలతో కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటారు. ప్రత్యూష ఇంకా సమంత మీద ఉన్న అభిమానంతో అడగగానే సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎంతో మంది అండగా ఉంటూ విరాళాల్ని అందిస్తుంటారు. హైదరాబాద్లో ఉన్న ప్రత్యూష సపోర్ట్ని ప్రస్తుతం తమిళనాడులో కూడా ఏర్పాటు చేయాలనేందుకు తగిన ప్రణాళికలు చేస్తున్నారు సమంత.